హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ అయితే అందరికీ ముందుగా బిలేటెడ్గా హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద బ్యూటిఫుల్, వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ ఉమెన్స్ అండ్ మదర్స్ అండి. ఇంకా ఒక మదర్ గురించి చెప్పమంటే ఏం చెప్తాను చెప్పండి. ఎంత చెప్పినా కూడా మనకి మాటలు సరిపోవు కదా అమ్మ ప్రేమకు. సో మనకి జీవితాన్ని ఇచ్చింది అమ్మే, ఎలా జీవించాలి అని నేర్పించింది కూడా అమ్మే, అలాగే అంతులేని ప్రేమనిచ్చింది కూడా అమ్మే. సో అలాంటి మాతృమూర్తులందరికీ, స్త్రీమూర్తులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే చెప్పాను కదా, ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో పొద్దున్నే కొంచెం ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే స్టవ్ అలాగే కౌంటర్ టాప్ ఇది మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. నేనైతే ఎక్స్ట్రా లిక్విడ్స్ అంటూ ఏమీ యూజ్ చేయనండి. విమ్ జెల్లో కొంచెం వాటర్ డైల్యూట్ చేసుకొని ఆ వాటర్నే నేనైతే యూజ్ చేస్తాను అనమాట. ఇది యూజ్ చేసినా సరే మనం కిచెన్ అనేది నీట్గా ఉంచుకోవచ్చు. వీటి కోసం మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏముండదు. నేనైతే కొనను. విమ్ జెల్లోనే కొంచెం వాటర్ డైల్యూట్ చేసుకొని ఆ వాటర్ స్ప్రే చేసుకొని ఆ వైప్తోనే నేను క్లీన్ చేస్తాను అనమాట. స్టవ్ మీద వాటర్ చల్లి అయితే క్లీన్ చేయకూడదు. ఆ బర్నర్స్ అనేవి పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ వైప్తోనే క్లీన్ చేస్తాను. సో కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి, కిచెన్ నీట్గా ఉంచుకోవచ్చు అనమాట. మనకి ఏమన్నా అంటే అవి ఉంటాయి కదా, గ్రాసరీస్ అయిపోయిన వెంటనే ఆ డబ్బాలు క్లీన్ చేసుకోవడం, అలాగే ఇంకా వంట చేసుకున్న వెంటనే ఒకసారి మళ్ళీ ఆ స్టవ్ అలాగే కౌంటర్ టాప్ అది మొత్తం కూడా క్లీన్ చేసుకోవడం, ఎక్కడెక్కడన్నా మరకలు పడితే ఆ మరకలు మొత్తం కూడా క్లీన్ చేసుకోవడం, అండ్ మనం ఏదైనా ఒక వస్తువు తీసాము అంటే మళ్ళీ ఆ వస్తువుని అదే ప్లేస్లో రీప్లేస్ చేయడం, ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు మన కిచెన్ అనేది నీట్గా ఉంచుకోవచ్చు అనమాట. సో అది ఇక్కడైతే ఆ స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా తర్వాత పల్లీలు అయితే రోస్ట్ చేసుకున్నాను అనమాట. పల్లీ చట్నీ కోసం కాదండి. సో పచ్చిమిర్చి లేవన్నమాట, కొన్నే ఉన్నాయి, అవి కూడా బాగా పండిపోయి ఉన్నాయి. సో అందుకని చెప్పేసి పండు మిరకాయల పచ్చడి ఉంటుంది కదా, అంటే పండు మిర్చి పచ్చడి ఉంటుంది కదా, సో ఆ పచ్చడిలో పల్లీలు వేసేసి చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా, అండ్ అక్కడక్కడ పల్లీలు తగులుతూ బాగుంటుంది, అంటే పల్లీ ఫ్లేవర్తో బాగుంటుంది అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ పిండిల్లో ఏంటంటే చూసారు కదా, మిల్లెట్ పౌడర్ అయితే మిక్స్ చేశాను అనమాట, ఒక హాఫ్ కప్ వరకు. నా దగ్గర మిల్లెట్ పౌడర్ ఉంది కదా, ఊదలు. సో ప్లెయిన్గా తినడం ఎందుకులే అని చెప్పేసి మిల్లెట్ పౌడర్ ఉంటే ఇంకా నేనైతే ఆ మిల్లెట్ పౌడర్ మిక్స్ చేశాను. అంటే ఇప్పుడనే కాదండి, దోశలు వేసుకున్నప్పుడల్లా కూడా గుర్తున్న రోజు కొంచెం ఒక హాఫ్ కప్ వరకు ఈ మిల్లెట్ పౌడర్ అయితే మిక్స్ చేసేసి వేస్తున్నాను అనమాట. ఏ మిల్లెట్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, రాగపిండి కానీ ఇట్లానే జొన్నలు, సజ్జలు, ఊదలు, కొర్రలు ఏదైనా కూడా వేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర ఊదల పిండి ఉంటే నేనైతే అది వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంక ఇదిగోండి, ఇక్కడైతే చెప్పాను కదా చట్నీ చేస్తున్నానని. ఆ చట్నీ కోసం ఏంటంటే ఫస్ట్ అయితే పల్లీలు పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నానండి. చేసుకొని ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పండు మిర్చి పచ్చడి అయితే వేసాను అనమాట. ఇంత చేసుకునే బదులు డైరెక్ట్గానే తినొచ్చు కక్క అనుకుంటారేమో, కానీ పండు మిర్చి అక్కడ తొలకలుగా తగులుతాయి కదండి. మా పిల్లలు తినరు, అదేందో మరి నాకు కూడా నచ్చదనమాట. సో అందుకని ఇంక ఇట్లా చేస్తున్నాను. డైలీ తినే ఆ పల్లీ చట్నీ అట్లా బోర్ కొడితే ఇట్లా ట్రై చేయండి. ఇది కూడా పల్లీలు వేసాము, కాకపోతే దీని టేస్ట్ దీనిదే డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. పల్లీలు ఫస్ట్ పౌడర్లా చేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ పండు మిర్చి పచ్చడి వేసి, అలాగే ఒక 3 వెల్లుల్లి గర్భాలు వేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని అట్లా చట్నీలాగా మిక్సీ చేసుకున్నాను అనమాట. సో ఒక బౌల్లోకి తీసేసి తర్వాత పోపు పెట్టేసుకున్నాను అంతే. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ కూడా. నేను మొన్నే ట్రై చేశాను అనమాట. ఆ రోజు కూడా ఇలానే పచ్చిమిర్చి లేవు, అందుకని చెప్పేసి ట్రై చేశాను, బాగా వచ్చిందని చెప్పేసి ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో అది ఇంకా ఇదిగోండి, ఇక్కడైతే దోశలు కూడా వేస్తున్నాను. కొంచెం పిల్లలకి అలాగే మా వారికి ఆనియన్ దోశ అయితే వేస్తున్నాను. నేనైతే నార్మల్ దోశలే వేసుకున్నాను. పక్కనేమో టీ అనమాట. టిఫినే చేయలేదు, అప్పుడే టీ పెడుతున్నావు ఏంటి శిరీష అనుకుంటారేమో. యాక్చువల్గా ఇంటికి తెలిసిన వాళ్ళు వచ్చారు, టిఫిన్ చేయమని అడిగితే టిఫిన్ వద్దులే టీ తీసుకురండి అంటే ఇంకా అట్లా టీ అయితే ఇచ్చామన్నమాట. సో అది ఇంకా ఇదిగోండి, ఇక్కడైతే మా పిల్లలకు కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. ఉల్లి దోశలు వేసాను అనమాట. అంటే కొంచెం ప్లెయిన్గా కాకుండా ఇట్లా ఏదో ఒకటి డిఫరెంట్గా తినడానికి ఇష్టపడతారు, ఆనియన్ దోశ కానీ ఎగ్ దోశ కానీ అట్లాగా. సో ఇంక అందుకని అట్లా ప్లేట్లో వేసి మా పిల్లలకి ఇచ్చేసి నేను కూడా తింటూ ఉన్నాను. తర్వాత
సో, ఇంక అట్లా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు మా షన్నుగాడు ఒక టాయ్ వేశాడనమాట నా నెత్తి మీద. బాగా గట్టిగా తగిలిందండి. అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటదనమాట పిల్లలది. సో, తగిలేసరికి ఏడుపు గూడా వచ్చేసింది. నేనసలు నిజంగా చాలా సెన్సిటివ్ అనమాట. మా పిల్లలు కొడితే కూడా ఒక్కొక్కసారి ఏడుస్తాను. ఏడ్చిన రోజులు గూడా ఉన్నాయి. మా వారు "అసలు ఏంటి పిల్లలు కొట్టినా గూడా ఏడుస్తావా? ఏదో చూసుకోకుండా తగిలితే" అని చెప్పేసి అంటారు. అదెందుకో తెలీదు గానీ అట్లా ఏదన్నా దెబ్బ తగిలితే మాత్రం అట్లా ఎమోషనల్ అయిపోతాననమాట. సో, ఇంకా వాడిని ఏమి చేయలేక నేను ఏడవలేక మెలకుండా అట్లా కామ్ అయిపోయాను. సో, అది బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత టీ తాగాననమాట. టీ ఆల్మోస్ట్ 2 మంత్స్ తర్వాత ఇవ్వాలేనండి తాగడము. అక్కడ కూడా అదే చెప్పాననమాట. చాలా రోజుల తర్వాత నియర్లీ ఆఫ్టర్ 2 మంత్స్ తాగుతున్నానని. సో, అంటే గ్రీన్ టీ ఇవి బాగా అలవాటయ్యాయి కదా! సో, టీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఎప్పుడన్నా తాగాలనిపిస్తే కాఫీ తాగుతున్నాను గానీ, టీ అయితే తాగట్లేదనమాట. సో, అది ఇంకా తర్వాత అయితే ఇవాళ కొంచెం ఈ బెడ్ షీట్స్ అలాగే పిల్లో కవర్స్ అన్నీ గూడా మెషిన్‌లో అయితే వేసుకుంటున్నాను. అంటే పిల్లలు అటు తిప్పి, ఇటు తిప్పి కిందేసి ఆడుతున్నారు కదా! సో, అందుకని చెప్పేసేసి మొద్దువైతే ఏమీ వేయలేదండి. కొంచెం మేము రెగ్యులర్‌గా యూజ్ చేసేవి కొంచెం పలచటివే వేశాను. ఎందుకంటే క్లైమేట్ కొంచెం ఒక్కొక్కసారేమో ఎండొస్తుంది, ఒక్కొక్కసారేమో చల్లగా ఉందనమాట. మళ్ళీ అవి కూడా వేస్తే ఆరవేమో అని చెప్పేసేసి అవైతే ఏం వేయలేదు. జస్ట్ రెగ్యులర్‌గా యూజ్ చేసే వాటి వరకు మాత్రమే ఇట్లా మెషిన్‌లో అయితే వేశాను. ఇంకక్కడ దుప్పట్లు అవన్నీ కూడా వాష్ అవుతున్నాయి. ఇంకిక్కడైతే నేను పుదీనా కట్ చేసుకుందామని ఇట్లా గార్డెన్‌లోకి అయితే వచ్చాననమాట. గార్డెన్ కాదులెండి. ఇదేంటంటే పూల మొక్కల సైడ్ ఉంటదనమాట. ఈ పుదీనా గార్డెన్‌లో ఒక టబ్‌లో ఉంది. అది కూడా ఉంది. బట్ ఇదేంటంటే ఎక్కువ ఉంటది. సో, అందుకని ఇంకిక్కడ కట్ చేద్దాంలే అని చెప్పేసేసి ఇంకిక్కడికైతే వచ్చి అట్లా పుదీనా కట్ చేస్తున్నాను. ఎందుకంటే పుదీనాతో పులావ్ చేస్తున్నాననమాట. మొన్నెప్పుడో అడిగారు మా అత్తయ్య. సో, ఇంకా ఇవాళన్నా చేద్దాంలే అని చెప్పేసి ఇంక అట్లా పుదీనా అయితే కట్ చేస్తున్నాను. అంటే మళ్ళీ రేపు ఊరెళ్ళిపోతున్నానండి. నియర్లీ ఆఫ్టర్ 1 మంత్ తర్వాత అట్లా వస్తానేమో. సో, కుదరదు కదా మళ్ళీ చేయడము. అడిగినాక చేయకపోతేనేమో బావుండదు. సో, ఎటు అడిగారు కదా అని చెప్పేసేసి ఇంక ఇవాళ ఎటు సండేనే నాన్ వెజ్ అయితే ఏమీ తెచ్చుకోలేదు. షణ్విక్ గడికి మొన్న మమ్స్ వచ్చాయి కదా! తినకూడదులే అని చెప్పేసేసి నాన్ వెజ్ కూడా ఏమీ తెచ్చుకోలేదనమాట. సో, ఇంక ఇట్లా పుదీనా రైస్ అయినా కొద్దిగా చేద్దాం. పుదీనా రైస్ కాదు, పుదీనా పులావు కొద్దిగా చేద్దాంలే అని చెప్పేసేసి ఇంక ఇట్లా పుదీనా అయితే కట్ చేస్తున్నాననమాట. సో, అది ఇంక అట్లా కొంచెం పుదీనా కట్ చేసుకొని వచ్చేసి ఇంకిక్కడ వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అంటే నేను వెజిటబుల్స్ కూడా వేస్తున్నానండి. నార్మల్‌గా రైస్ వేసి చేస్తాం కదా! కుక్కుడ్ రైస్‌తో చేస్తాం కదా! సో, అట్లా కాదు. ఒకేసారి వాటర్‌లోనే రైస్ వేసేసి పుదీనా వేసేసి చేస్తున్నాననమాట. చూపిస్తున్నాను ఎలా చేస్తున్నానా ఏంటి అనేది. సో, ఫస్ట్ అయితే ఇక్కడ వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. వెజిటబుల్స్ కూడా వేస్తున్నాననమాట. క్యారెట్ అలాగే ఆనియన్, పొటాటో అవైతే ఇంకక్కడ కట్ చేసుకుంటున్నాననమాట. ఇంకా తర్వాత కుక్కర్‌లో ఒక 2 గరిటెల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఇంకా మొన్న అడిగారండి ఒక సిస్టరు నెయ్యి మాకు కూడా పంపిస్తారా అని చెప్పేసి. ఈ నెయ్యి నేను అమ్మ దగ్గర తెచ్చుకుంటానండి. అమ్మ పంపిస్తదనమాట. అమ్మ వాళ్ళ గేదెలున్నాయి. సో, అమ్మ నెయ్యి చేస్తది కాబట్టి పంపిస్తది. సో, పంపించేంత నెయ్యి అయితే ఏమీ ఉండదండి. అంటే అమ్మేంత నెయ్యి అయితే ఏమి ఉండదనమాట. అమ్మ తీసే నెయ్యి మాకు అమ్మ వాళ్ళకి సరిపోతది ఇక్కడ పంపించడానికి. అండ్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మేము ఇంట్లో యూజ్ చేసుకోవడానికి సరిపోతది అంతేగాని అంటే అమ్మే అంత అయితే ఉండదు. అంటే మొన్న అడిగారు కదా! అందుకని ఇట్లా అయితే కొంచెం క్లియర్‌గా చెప్పొచ్చని చెప్తున్నాననమాట. సో, అది ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి చూసారు కదా! చిన్నవే ఉంది. అవి చట్నీకి సరిపోవు. అంటే మళ్ళీ ఉన్నాయి కదా పచ్చిమిర్చి అని చెప్పేసి అనుకుంటారు కదా! అందుకని చెప్తున్నాను. చిన్నవే ఉంటే అవే వేసాననమాట. ఒక 2 కాయలు పచ్చిమిర్చి కూడా వేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు కూడా వేసాను. అవైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అటు పక్కన ఏంటి అంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నానండి లంచ్‌లోకే ఇది కూడా. అంటే ఇదొచ్చేసి మా వారు అడిగారనమాట. అంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారము తనకి చాలా ఇష్టము. సర్లే పెద్ద పనేం కాదు గదా! ఇవాళ నాన్ వెజ్ గూడా ఎటు చేయట్లేదు గదా! అని చెప్పేసి ఇంకా అది గూడా కొంచెం చేస్తున్నాననమాట. పులావ్ కొంచెము, నార్మల్‌గా వైట్ రైస్ కొంచెం తినొచ్చులే అని చెప్పేసి. సో, ఇంకా అక్కడైతే పోపు పెట్టేసుకొని ఆనియన్స్ అలాగే కరివేపాకు అవి వేసుకున్నానండి. అవైతే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం పసుపు అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఎగ్స్ బీట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక
5 ఎగ్స్ వేసాను. ఎగ్స్ వేసిన తర్వాత మిక్స్ చేయకుండా మూత పెట్టేసేయండి. ఒక 4, 5 నిమిషాలు అట్లా కుక్ అవ్వనిద్దాము. ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఒక 1 స్పూన్ వరకు ఆ పచ్చివాసన పోయిన తర్వాత వెజిటేబుల్స్ అయితే వేసుకున్నానండి. పొటాటో, క్యారెట్, అలాగే గ్రీన్ పీ, ఇంకా స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాను. వెజిటేబుల్స్ ఆప్షనల్ మాత్రమే, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. మా పిల్లలు వెజిటేబుల్స్ వేస్తే ఇష్టంగా తింటారని చెప్పి నేను వేసాను అనమాట. ఆ వెజిటేబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పుదీనా లీవ్స్, అలాగే పుదీనా పేస్ట్ ఏం లేదండి, ఇదిగోండి కొంచెం పుదీనా అంటే ఒక కప్పు వరకు పుదీనా, అలాగే ఒక 1 స్పూన్ అట్లా కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 స్పూన్ల వరకు పెరుగు అయితే వేసుకొని దీన్నే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి అయితే చూసారు కదా అట్లా పండిపోయి ఉన్నాయి. సో ఇంకా అందుకనే మార్నింగ్ చట్నీ చేయలేదన్నమాట. సో ఇంకా అట్లా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పేస్టే ఇక్కడ నేను వెజిటబుల్స్లో వేసుకున్నాను. ఆ పేస్ట్ పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇంకా అట్లా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇదిగోండి 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను. రైస్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని అందులోనే ఒక గ్లాస్ రైస్కి 1 గ్లాస్ చొప్పున వాటర్ అయితే వేసానండి. వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రాణించామంటే మనకి పుదీనా పులావ్ అయితే రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో అది ఇలా అయితే పుదీనా ఫ్లేవర్స్ అవన్నీ కూడా రైస్కి పడతాయి కదా, సో అందుకని ఇలా అయితే చేశాను. అందులోనూ ఒకసారి ఒక సిస్టర్ చెప్పారనమాట, ఇలా ట్రై చేయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందని. సో అప్పుడు ఒకసారి నేను ట్రై చేశాను, బాగుంటుందని నేను ఇంక ఇట్లనే చేస్తున్నాను అనమాట. సో అదే ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చూసారు కదా ఎగ్స్ వేసేసాము. మిక్స్ చేయకుండా మూత పెట్టేశాను కదా. ఎగ్స్ ఒకసారి ఏంటంటే అంటే ఆమ్లెట్ ఎలా అయితే తిరిగేస్తామో అలా తిరిగేసేసి అప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం పెద్ద పెద్ద పీసెసే కట్ చేసుకున్నాను. అంటే కొంచెం పెద్ద పీసెస్ అయితే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసేసి ఇంకా అట్లా ఎగ్ మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా వెల్లుల్లి కారం అయితే వేసుకుంటున్నానండి. వెల్లుల్లి కారం ఏం లేదు, స్కిన్తో సహా వెల్లుల్లి గర్భాలు వేసుకున్నాను మిక్సీ జార్లో ఒక 15 నుంచి 20. అందులోనే అంటే ఈ కారానికి సరిపడా సాల్ట్, అలాగే కారము అంటే టేస్ట్కి సరిపడా కారము వేసేసుకొని ఉంటే కొంచెం జీరా కూడా వేసుకోండి. నా దగ్గర లేదని నేను వేయలేదనమాట. సో అన్నీ వేసేసుకొని ఇట్లా కారం ప్రిపేర్ చేసుకొని ఆ కారమే కర్రీలో వేసేసాను అనమాట. ఇంకా ఈ కారము ఈ ఎగ్ పీసెస్ అన్నిటికి కూడా పట్టేలాగా బాగా టాస్ చేసుకున్నామంటే మనకి వెల్లుల్లి కారం అంటే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అవుతుందండి. ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మా వారికి చాలా ఇష్టం అనమాట. ఇదనే కాదు, బాయిల్డ్ ఎగ్తో కూడా చేస్తాం కదా ఇట్లానే అంటే ఆనియన్స్లో వేసేసి వెల్లుల్లి కారము, అది కూడా చాలా ఇష్టమే. మెయిన్లీ వెల్లుల్లి కారంతో చేసిన ఏ రెసిపీ అయినా చాలా ఇష్టంగా తింటారనమాట. సో తాను అడిగారని ఇంక ఇవాళ అయితే అట్లా చేశాను. సో ఇంక ఇదిగోండి ఇక్కడైతే 2 విజిల్స్ వచ్చాయి. ఆ ప్రెషర్ మొత్తం కూడా పోయిన తర్వాత లిడ్ అయితే ఓపెన్ చేశాను. సో చూస్తున్నారు కదా రైస్ అయితే పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది అనమాట. అందులోనూ వెజిటేబుల్స్ వేసాం కదా, ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా వెజిటేబుల్స్ బీన్స్ వేసుకోవచ్చు, అలాగే సోయా కూడా వేసుకోవచ్చు. అంటే ప్లెయిన్గా తినకుండా ఇట్లా వెజిటేబుల్స్ వేసుకొని చేసుకున్నాం అనుకోండి, మనం టేస్ట్గా తిన్నట్లు ఉంటుంది అండ్ వెజిటేబుల్స్ కూడా తిన్నట్లు ఉంటుంది కదా. సో అట్లా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు కూడా. సో మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. సో అది ఇంక ఇక్కడైతే పిల్లలకి పెట్టేసేసి ఇంకా తర్వాత నేనైతే తింటూ ఉన్నాను అనమాట. మేము కూడా తినేసాము. ఇంకా తిన్న తర్వాత మా సన్నగాడు ఏడుస్తున్నాడని చెప్పేసి ఇదిగోండి వాడిని పడుకోబెడదామని నేను కూడా ఇంకా వాడి పక్కన అలా పడుకునేసరికి నాకు కూడా నిద్ర పట్టేసింది. ఇంకా నేను కూడా పడుకున్నాను అనమాట. జస్ట్ ఇప్పుడే లేచి అలా బయటకు వెళ్ళాను, కొంచెం ఫేస్ వాష్ అట్లా చేసుకుందామని. వెళ్ళగానే ఇంకా చినుకులు స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇంకా దుప్పట్లు కూడా ఆరిపోయాయి అని చెప్పేసి ఇంక ఇవి కూడా తీసుకొచ్చేసాను. ఇంకా నయం మద్దు దుప్పట్లు ఉన్నాయి, అవి కూడా వాష్ చేసినట్లయితే అవి అయితే అసలు ఆరేవి కాదు. ఇవాళ క్లైమేట్ కొంచెం సేపు ఎండ వస్తూ కొంచెం సేపు చల్లగా, కొంచెం ఎండగా, కొంచెం చల్లగా అట్లుందనమాట. సో ఇవైతే కొంచెం పలచటివే కాబట్టి ఆరిపోయాయి, అవి అయితే ఆరే కాదు. అయినా అవి మేము యూస్ చేయడం చాలా తక్కువ, వింటర్ వస్తేనే యూస్ చేస్తాం అనమాట, ఇప్పుడైతే ఏమీ యూస్ చేయము. సో అది ఇంకా వీడి పక్కన నేను కూడా కొంచెం అటుసేపు అట్లా పడుకున్నాను. అంటే ఈ మధ్య చెప్పాను కదా వీళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు. డే టైం నాకు వీడియోస్ వర్క్ అయితే అవ్వట్లేదు అనమాట. వాయిస్ ఓవర్ ఇద్దామన్నా సరే వీళ్ళ గోల వినిపిస్తుంది, అందుకని నైట్ టైం ఇస్తున్నాను. సో నైట్ టైం ఇంకా ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకునేసరికి ఆల్మోస్ట్ 11:30, 12 అట్లా అయిపోతుంది అనమాట. సో దానివల్ల రాత్రి నిద్ర లేదు, అందుకని ఇంకా వీడి పక్కన అనుకోకుండా పడుకున్నాను. సో అందరికీ ఇంకొకసారి హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్ అండి. సో ఇంకా ఒక తల్లి గురించి చెప్పాలి అంటే, ఒక మదర్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తాను చెప్పండి, ఎంత చెప్పినా చాలా తక్కువే. నా ఒపీనియన్ ప్రకారం అయితే మనకి పేరెంట్స్ వాల్యూ, ఒక మదర్ వాల్యూ తెలియాలి అంటే మనం మదర్ అయితే, మనం పేరెంట్స్ అయితేనే మనకి మన
పేరెంట్స్ వాల్యూ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి, ఏదన్నా అంటే చాలు ఊరికే రైజ్ అవుతున్నారనమాట. మా పిల్లలకైతే అంత ఏజ్ లేదు కానీ బట్ కొన్ని విషయాలు మాత్రం నన్ను కొట్టడము, నా మీద రైజ్ అవ్వడం అట్లా చేస్తున్నారు. వాళ్ళకి తెలియదు అనుకోండి, బట్ మనకి ఏదో ఒక మూలన హర్టింగ్గా అనిపిస్తుంది కదా. సో ఇలానే మనం కూడా చిన్నప్పుడు మన పేరెంట్స్ మీద చేసి ఉంటాం కదా, అప్పుడు వాళ్ళు ఎలా హర్ట్ అయి ఉంటారు చెప్పండి, వాళ్ళు కూడా ఇలానే హర్ట్ అయి ఉంటారు కదా. సో మనం పేరెంట్స్ అయితేనే మనకి వాళ్ళ వాల్యూ తెలుస్తుంది అనమాట. అయ్యో నేను కూడా అప్పుడు ఇలా అన్నానే మా అమ్మని మా నాన్నని, వాళ్ళు కూడా ఇలానే హర్ట్ అయి ఉంటారు కదా అనిపిస్తుంది కదా. సో అట్లాగా మనం పేరెంట్స్ అయితేనే, మెయిన్లీ మనకి మదర్స్కి అయితే మెయిన్లీ మనం కన్సీవ్ అయి ఉన్న టైంలో, మన ప్రెగ్నెన్సీ టైంలో అయితే మన అమ్మ విలువ చాలా బాగా తెలుస్తుంది. సో ఏమైనా కొన్ని చిన్న గొడవలు అట్లాంటివి ఏమైనా జరుగుతాయి. నాకు మా అమ్మకైతే చాలా ఉన్నాయన్నమాట నిజంగా. సో చిన్నప్పుడు మా అమ్మ చాలా అంటే చాలా స్ట్రిక్ట్, అసలు కొట్టేదన్నమాట బాగా. సో అలాంటి టైంలో మా అమ్మని ఏదన్నా అనడము అట్లా చేశాను. ఎంత చేసినా సరే అమ్మకి మన మీద ప్రేమ తగ్గదు. ఎట్ ద సేమ్ టైం మనకు కూడా అమ్మ మీద ప్రేమ అయితే తగ్గదు కదా. సో అది ఏదైతే ఏమి మనకైతే నిజంగా మనం పేరెంట్స్ అయిన తర్వాతే మన పేరెంట్స్ వాల్యూ అయితే తెలుస్తుందని నేను అంటాను. సో మరి మీరేమంటారు ఈ విషయం గురించి నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి. ఇదైతే నా ఒపీనియన్ మాత్రమే. సో అదబ్బా బయట అయితే బాగా వర్షం పడుతుంది, ఉరుములు వినిపిస్తున్నాయా మీకు? సో ఇంకా తలుపులు వేసేసి ఇంట్లో అయితే కూర్చున్నాం అనమాట. మరి జల్లు పడుతుంది అనమాట మా పంచలో కూడా జల్లు అయితే పడుతుంది. సో అందుకని ఇంకా లోపల అయితే కూర్చున్నాము. సో ఇంకా ఇదిగోండి అబ్బా వీటిని అయితే మడతేయాలన్నమాట ఇంక ఇప్పుడు. సో ఇంకా రేపు అయితే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నాను. ఇంకా సెలవులు వస్తే ఆగే ప్రసక్తే లేదు. కాకపోతే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగానమాట. ఇంకా రేపు ఓటు వేసేసి రేపు ఈవినింగ్ అట్లా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము. సో 1 month వరకు వచ్చే ప్రసక్తే లేదనమాట. హాలిడేస్ అయిపోయేంత వరకు ఇంకా అక్కడే ఉంటాను. సో ఈ 1 month అయితే ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదనమాట. రేయ్ కొట్టుకుపోతావు ఇట్రా, తాతొస్తున్నాడు రా, తాతొస్తున్నాడు. పో అటు పో, లోపలికి వెళ్ళిపో. వస్తున్నాడు, తాతొస్తున్నాడు. ఇంకా చెప్పాను కదా వర్షం పడుతుందని, అసలు బాగా పడిందండి ఆ రోజు వర్షం అయితే. ఇంకా నయం దుప్పట్లు, నేను ముద్దు దుప్పట్లు ఉతకలేదు, అవి కనుక ఉతికినట్లయితే అసలు ఆరయ్యే కాదనమాట ఆ వర్షానికి. సో మా వాడు కొంచెం సేపు అట్లా రెయిన్లో ఎంజాయ్ చేశాడనమాట. మా చిన్నోడేం పడుకొని ఉన్నాడు. సో ఇంక ఇక్కడైతే నన్ను ఒకసారి ఒక సిస్టర్ అడిగారు, అంటే ఫ్లాగ్ సీడ్స్ ఒకసారి యూజ్ చేస్తున్నవి మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. యూజ్ చేయొచ్చు. ఒకసారి యూజ్ చేసినవి ఏంటంటే ఒక కవర్లో పెట్టేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. ఇవి అంటే 1 month లోపు మళ్ళీ వీటిని ఇట్లా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను పెట్టేసి ఒక 15 days అవుతుంది. మొన్న అన్నయ్య వాళ్ళ బాబు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అప్లై చేసుకున్నాను. అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. మళ్ళీ ఇప్పుడు తీసాను. ఇవాళ అయితే హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి ఇంక ఇవాళ ఇట్లా అప్లై చేసుకుందామని ఆ ఫ్రీజర్లోవి తీసేసి ఇంక ఇట్లా వాటర్లో వేసేసి కొంచెం సేపు అట్లా బాయిల్ చేశాను అనమాట. చూసారు కదా, కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఏంటంటే ఈ ఫ్రీజర్లోంచి తీసిన ఈ ఫ్లాగ్ సీడ్స్ అయితే వేసేసాను. అంటే కొంచెం గడ్డలాగే ఉన్నాయి, బట్ నో ప్రాబ్లం, వాటర్లో వేస్తాం కాబట్టి అవే సపరేట్ అయిపోతాయి అనమాట. సో కొంచెం మనకి జెల్లీ లాగా ఫామ్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. సో మనకి మరుగుతాయి కదా, సో కొంచెం జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. సో ఇంకా ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఇంక ఇట్లా కాటన్ క్లాత్లో వేసేసి ఈ జల్లీ మొత్తం కూడా మనం సపరేట్ చేసుకోవడమేనమాట. బాగా జల్లీగా థిక్గా ఉన్నప్పుడు స్ట్రైనర్లో వేస్తే రాదండి. సో ఇట్లా కాటన్ క్లాత్లోనే వేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసాను నేను. నార్మల్గా అంటే మేము అయితే గానుగుల నుంచి తెప్పించుకుంటాం అనమాట ఆయిల్. సో ఆయిల్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇదిగోండి హెయిర్కి అయితే అప్లై చేసుకుంటున్నాను. 2 times అయితే మనం రీయూజ్ చేసుకోవచ్చండి. 3rd time అంటారా, నాకు కూడా తెలీదు, నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట. ఆ రిమైనింగ్ ఫ్లాగ్ సీడ్స్ అయితే ఇంకా మొక్కలకు వేసేస్తాను నేను. సో అది నాకైతే బాగా వర్క్ అయిందండి. ఇది హెయిర్ లాస్ అంటే హెయిర్ ఫాల్ అవ్వడం అంటూ లేదు, అలాగే హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. సో నాకు బాగా వర్క్ అయింది, అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇదిగోండి హెయిర్కి అయితే అప్లై చేసుకొని ఇంక ఇట్లాగా కొంచెం మసాజ్ లాగా చేసుకున్నాం అనుకోండి, కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కానీ అట్లా బాగా జరుగుతుంది అనమాట. సో అది ఇంకా హెయిర్కి అప్లై చేసేసుకొని ఇంక అట్లా ముడి వేసేసుకొని జస్ట్ ఒక 1/2 hour తర్వాత హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఆయిల్ వేసుకోలేదు, ఆయిల్ హెయిర్కి కాకుండా వాష్డ్ హెయిర్కే పెట్టుకున్నాం అనుకోండి, హెడ్ బాత్ నెక్స్ట్ డే చేయండి. అంటే ఆ రోజు నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయండి. చేయకపోయినా నో ప్రాబ్లం అనమాట, మనకు అంత జిడ్డు అయితే ఏముండదు. సో ఆయిల్ హెయిర్కి పెట్టుకున్నా ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకున్నా సరే, ఆయిల్ వేసుకుంటే మాత్రం కొంచెం షాంపూ వాష్ చేయండి. సో అది ఇంకా అక్కడైతే నేను హెయిర్కి పెట్టేసుకున్నాను
పెట్టుకున్నాను. ఇంక ఇదొచ్చేసి నైట్ డిన్నర్‌లోకి మాకు కాదు. యాక్చువల్‌గా రేపు ఎలక్షన్స్ గదా! సో, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి డ్యూటీ పడిందంట మా ఊర్లో అండ్ మా పక్క ఊర్లో. సో, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌కి నైట్ డిన్నర్‌కి నేను తీసుకొస్తాలే అని చెప్పారంట మా వారు. ఇంకా చపాతీ అలాగే చికెన్ చేయమని తీసుకొచ్చారు. సో, మా షన్నగాడికైతే ఏం పెట్టలేదు గానీ, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి పంపించి కొంచెం ఉంచాననమాట. ఇంక ఇంట్లో వాళ్ళు తింటారులే అని చెప్పేసేసి మా షన్నగాడికైతే పెట్టలేదు. సో, అది. సో, ఫ్రెండ్స్ ఫైనల్లీ హెడ్ బాత్ అయితే చేసొచ్చాను. హెయిర్ అయితే ఆరలేదు. కొంచెం వెట్‌గానే ఉంది. సో, క్లిప్ అయితే పెట్టేసాననమాట. సో, చాలా లేట్ అయిపోయింది. చేసేసరికి ఎప్పుడో 4కో, 4:30కో పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు చేశాననమాట. పడుకునే టైం గూడా అయింది. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇక్కడ డ్యూటీ పడిందంట. ఎలక్షన్స్ గదా! సో, డ్యూటీ పడిందంట. ఇంకా వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేయమంటే చేశాను. నార్మల్‌గా రైస్, చికెనే చేయమన్నారు ఫస్ట్. అది ఎంతసేపు పనిలే అనుకున్నాను. బట్ తర్వాత మళ్ళీ చపాతీ చేయమని చెప్పేసి అన్నారు. ఇంకా అప్పుడు మళ్ళీ ఇంకా చపాతీ అంటే అవి చేసి కాలవడం లేట్ అయిపోద్ది కదా! సో, దానివల్ల ఇంకా బాగా లేట్ అయిపోయింది. సో, ఇంకా వాళ్ళకి డిన్నర్ అయితే చపాతీ విత్ చికెన్ అయితే పంపించాననమాట. సో, ఇంకా తర్వాత పిల్లలకి పెట్టి నేను కూడా తినేసేసరికి ఇంకా హెడ్ బాత్ చేసేవరకు చాలా లేట్ అయిపోయింది. సో, అదనమాట. సో, ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి అబ్బా! ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి మీకు కనుక వ్లాగ్ నచ్చితే. అలాగే నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో, నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.